హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పోమో ఫార్మింగ్. ఐఎమ్ జిలాన్. ఈరోజు ఒక ఏరియాకి వచ్చాము. గండిపాలెం విలేజ్, ఉదయగిరి తాలూకా, నెల్లూరు జిల్లా. వెంకట్ గారు, హాయ్ సార్. బాగున్నారా? బాగున్నాం సార్. సో వెంకట్ గారు బాగున్నాం. వెంకట్ గారు మొత్తం 30 ఎకరాలు ప్లాంటేషన్ చేస్తున్నారు. అవును సార్. ఈ ప్లాంటేషన్ ఎలా చేయాలని అడ్వైజ్ ఇవ్వబోతున్నా. 30 లక్షలు సార్. 30 lakhs, 35 లక్షలు, 35 లక్షల లీటర్లు, 8 అడి లైట్, 8 అడుగులు ఉంటుంది. 9 అడి లైట్. మనకి ఈ లెవెల్ కి నీళ్లు ఉండేది. అవును, ఇట్లా ప్లాస్టింగ్ చేపిద్దామని మొత్తం ప్లాస్టింగ్ చేసి గసి పెట్టేస్తే లైఫ్ లాంగ్ ఏం కాకుండా. ఎంత రిస్క్, అందుకని ప్లాన్ చేసిన. ఖర్చు ఎక్కువ అవుతుంది కదా. అవును సార్. అయినా లైఫ్ ఉంటది కదా. అవును, ఇదొక 25 ఎకరాలు ఉంది. అదొక 25 acres, ఇది మొత్తం 30 ఎకరాలు, 55 ఎకరాలు తీసుకోవచ్చు కదా. ఎన్ని బోర్లు ఉన్నాయి? ఎన్ని ఇంచెస్ ఉన్నాయి? 4 ఉంటాయి. ఎన్ని ఇంచులు ఉన్నాయి? 8 ఇంచులు. మస్తుగా అవుతుంది. ఇది ఈ పైపులన్నీ షేరే 6 లక్షలు. మొత్తం 6 lakhs అయింది. డిప్పర్లు కాకుండా నల్ల పైపులు కాకుండా జస్ట్ ఓన్లీ వాళ్ళు వేసినందుకు లేబర్ ప్లస్ 80,000 సపరేట్. 30 ఎకరాలకి 6 లక్షలు. మొత్తం పైప్ లైన్స్, 80,000 ఫీజు. నాకు అది ఒక లేబర్ 80,000 అవన్నీ వేయడానికి. నాకు అది 2,10,000 అయింది. నేను మొత్తం 8,10,000, ఒక 80,000, 8,90,000 అయింది. 9 లక్షలు రౌండ్ ఫిగర్. మొత్తం 30 acres కి డిప్ సిస్టమ్ కంప్లీట్ గా నీళ్ళు రావడానికి 9 లక్షలు అయింది. మొత్తం ఒరిజినల్ నెటాఫియం తెప్పించారు. చాలా బాగా చేపించారు సిస్టమ్ ఇదంతా. ఎన్ని గేట్ వాల్స్ ఉన్నాయి 30 ఎకరాలకి? 14 గేట్ వాల్స్. అంతా నుండే సిస్టమ్ అంతా ఇక్కడ నుంచే ఉంటది. అవును, ఇంకా ఎక్కువ ఉంటాయి 30 ఎకరాలు అంటే. 2, 3, 4, 5, 6, 7, 10 కదా. 10, 20 గేట్ 20 అట్ట 4 లైన్లు 40 ఉంటాయి. అదే అనుకుంటున్నా, ఏం తక్కువ గేట్ వాల్స్, 40 గేట్ వాల్స్ ఇవి. ఈ మధ్యలో రోడ్, ఇది రోడ్ ఆడికి ఆ రోడ్ కాడికి 18 feet 15 feet 20 అడుగులు సార్. 20 అడుగులు, 20 feet రోడ్ సార్. అటు మొక్క ఇటు మొక్క వస్తుంది. మధ్యలో మనం పోయి రావడానికి, ఫ్రూట్స్ తెచ్చుకోవడానికి, మళ్ళీ చేసుకోవడానికి మొత్తం అది అక్కడ. మొత్తం నెక్స్ట్ ప్యాకింగ్ అన్ని అక్కడ వచ్చేది హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఆడే. ఓకే, మొత్తం చెకింగ్ అయిపోవాలి ఇవన్నీ. ఫస్ట్ ఒకసారి చెకింగ్ చేసిన తర్వాత మళ్ళీ పూడ్చాలా. మళ్ళీ ఏమైనా లీకేజ్ ఉంటే మళ్ళీ మనం తీలేము ఇవన్నీ, ఇబ్బంది పడతాం మళ్ళీ మనం అట్లా. డైరెక్ట్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఏబీసీ మొక్కలు పంపించిండేది మీకు. 3 ఇంచులు వచ్చిన తర్వాత మనం గ్రోత్ చేసాము. బాగా అయింది, ప్లాంటేషన్ కి ఇంప్రూవ్మెంట్ అయింది. బాగా నాటడానికి కూడా చాలా ఈజీగా ఉంది. ఓకే, సో నెంబర్ 1 కంపెనీలు కూడా మనము ఏబీసీ పంపించాము. సౌత్ డిస్ట్రిబ్యూషన్ అంతా మనమే చేసేది ఎక్కువ. సో మనకు తెలిసిన వాళ్ళే చేసేది మొత్తం. వాళ్ళే మొత్తం డైరెక్ట్ గా కంపెనీ వాళ్ళతో. దీనిలో ఇప్పుడు మేజర్ గా మొక్కలు ఏమైపోతుందంటే నీకు హార్డనింగ్ అంటారు ఉంటది. ఓకే, ఈ మొక్క 8 నెలలు ల్యాబ్ లో ఉన్నప్పుడు ఏమైపోతుందంటే నీకు తీసేసి ఇంత మొక్క ఇస్తారు, కవర్ లో పెడతారు. దాన్ని 2 నెలలు మళ్ళీ పెంచి సెకండ్ హార్డనింగ్ మళ్ళీ కటింగ్ చేసి మళ్ళీ బ్రాంచెస్ వస్తాయి. మళ్ళీ 3వ హార్డనింగ్, 3వ సైడ్ వచ్చినప్పుడు కట్ చేసి నీకు పంపిస్తారు. అంటే కొంత గ్రోత్ మొక్క పంపిస్తారు. ఆ మొక్క నువ్వు ప్లాంటేషన్ చేసుకుని చచ్చిపోవు. ఆ థర్డ్ హార్డనింగ్ నుంచి వచ్చిన మొక్కలు నీవి. చాలా చోట్ల ఏం చేస్తారంటే దీంట్లో ఒక పెద్ద స్కామ్ ఏమంటే చిన్న మొక్కలు 9 నెలలకి అక్కడ ల్యాబ్ నుంచి పంపిస్తారు. 9 నెలలు పంపకూడదు, 12 నెలల మొక్కలు పంపించాలి. ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. కొందరేమో 38 అంటారు, కొందరేమో 40 అంటారు, కొందరు 43 అంటారు, కొందరు 47 అంటారు. నిజమేలే సార్. అర్థమైందా? మనకు వచ్చినప్పుడు 3 ఇంచులు ఉన్నది, ఇప్పుడు బాగా వచ్చింది. 3 ఇంచులు ఉన్నాయంటే ఆడు ఆల్రెడీ ప్రూనింగ్ చేసి 2 బ్రాంచ్ వచ్చిన తర్వాత వచ్చినాయి. సైడ్ ఉన్నదిలే వచ్చింది చూడు నీకు. వాళ్ళు చెప్పి నీళ్ళు చెప్పి నేను ఎవరు తిన్నావు ఎంత తలుచుకోను కూడా. ఎందుకంటే నాకు నీతోనే పని, వాళ్ళతో నాకెందుకు పని. అవును, అది ఇప్పుడు వచ్చినవు సలహా ఇచ్చినవు, ఇంకా దాని ప్రకారం నేను ఫాలో కావాలా. ఇంకా 2 నెలలు షెడ్యూల్ రాసిస్తాను నీకు. సరే సార్. నువ్వు ఎప్పుడెప్పుడు ఏం చేయాలా, ఎన్ని రోజులకి స్ప్రే చేయాలా, ఎన్ని రోజులకి డ్రిప్ లో వదలాలా, ఎంత నీటిలో కలుపుకొని వదలాలా, ఏమనేది మొత్తం నేను సెటప్ ఇస్తాను. సరే సార్. సరేనా? ఆ విధంగా నువ్వు చేసుకుంటావు. సరే. ఇప్పుడు మొక్క నాటేటప్పుడు ఏమైపోతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కకి ఏం ఎరువులు, పెద్ద పెద్ద డిఏపీలు, పొటాషులు అవన్నీ ఏమి
ఆల్రెడీ దాదాపు మనం తీసేసి మొక్కలు తీసేసి నీట్గా చేసింది 3 నెలలు ఉంటాయి కాబట్టి దీంట్లో వేరు పురుగు అన్నా ఉండొచ్చు, షదలన్నా ఉండొచ్చు. వేరు పురుగు షదలు ఏం చేస్తాయంటే నీకు తొందరగా నాటేసిన వెంటనే వచ్చి వేర్లను కుట్టేసి చెట్టు చచ్చిపోయేటట్లు చేస్తాయి. అట్లా చచ్చిపోకుండా ఉండడానికి మనం వేపిండి వేస్తున్నాము, క్లోరోగ్రాన్యుల్స్ 2 మిక్సింగ్. అది ఏదో ఒకటి వేసినా నడుస్తుంది, 2 వేస్తున్నాం. ఎందుకంటే చెట్టు ప్రొడక్షన్ కోసం, అంటే అది బాగుండాలని. అది జస్ట్ మీరు ఇట్లా తీసేసి ఇట్లా కింద వేసేసి మళ్ళీ అది వేసేసి దాని మీద నాటేసిన కానీ మళ్ళీ నీళ్ళు పెట్టిన తర్వాత పైకి వస్తుంది. ఎప్పుడైనా కానీ వేసేటప్పుడు అర్ధడుగు లోపల తీసుకోండి, అడుగు విర్తిగా తీసుకోండి. తీసుకున్న తర్వాత 200 గ్రాములు జస్ట్ ఇట్లా ఇట్లా వేసిన తర్వాత మొత్తం ఇట్లా, అర్థమైందా? మొత్తం వేయాలి ఇట్లా, గుంత మొత్తం రావాలా, సైడ్ కూడా బాగా రావాలా. ఇది వేసిన తర్వాత 200 గ్రాములు ఇది వేసిన తర్వాత 20 గ్రాములు మీరు ఇది తీసుకోండి. ఇది ఇంతే, ఇది ఎక్కువ తీసుకోవద్దు, ఆల్రెడీ వేసాం కాబట్టి జస్ట్ ఎక్స్ట్రా ప్రొడక్షన్ కోసం ఇస్తున్నాం అంతే. విర్తిగా ఎక్కువ వేసుకోవాలా, అర్థమైందా? ఓకే, ఇట్లా వేసుకోవాలా. వేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మొక్క దీని మీద పెట్టేయకూడదు. ఫస్ట్ ఒక లేయర్ 1 ఇంచు మళ్ళీ మట్టేయాలి. మట్టేయండి, మెత్తటి మట్టి వేయాలా, రాళ్ళ మట్టి వేయకూడదు. అట్లా చాలు, మొక్క తీసుకోమ్మా. జస్ట్ ఊరికి ఇట్లా అంటే వచ్చేస్తుంది. ఇట్లని ఇట్లా ఎల్ షేప్ మాత్రమే కట్ చేసి ఇట్లా కవర్ తీసేయాల. దాన్ని హల్వా చేయకూడదు మళ్ళీ, అర్థమైందా? నీట్గా రావాలా. పిసి పిసి పెడితే ఏమవుతుందంటే కింద దీంట్లో ఉన్నాయి కదా వేర్లు ఉంటాయి కదా, ఈ వేర్లన్నీ కట్ అయిపోతాయి, అర్థమైందా? సో ఇలా చేసిన తర్వాత ఫస్ట్ మేజర్గా ఏం చేయాలంటే కరెక్ట్ అర్ధడుగు ఉంటుంది కదా, ఏమన్నా దీన్ని హైట్ ని బేస్ చేసుకుని ప్లాంటేషన్ చేసుకోవాలి, అర్థమైందా? లెవెల్. సో ఈ లెవెల్కే రావాలా మొక్క, అర్థమైందా? మొక్క పెట్టాం, మట్టేయండి. మట్టేయండి. కొద్దిగా మట్టి తీసుకొని ఈ పిల్లలు అంతా తీసింది మట్టి తీసుకో. మట్టి కూడా వేసిన తర్వాత ఇది కూడా మొత్తం తోలే, ఇది గుంతలకు కూడా బోడేయమని. వేయండి, తొందరగా వేయండి. వేసిన తర్వాత ఈ స్టెమ్ ఉంది కదా ఇక్కడ, అంటే కాండము, ఒక 1/2 ఇంచు పైకి మట్టి రావాలా. మీరు 2 ఇంచులు ఈ పక్క పైన వరకు ఇట్లా వచ్చి ఇట్లా మట్టి వేయకూడదు, అర్థమైందా? 1/2 ఇంచు వేయాల. 1/2 ఇంచు వేస్తే ఏమవుతుందంటే మీకు కాండానికి ఏం కాదు, ఎక్కువ పైకి వేయడం వల్ల ఏమవుతుందంటే నీళ్లు పడి కుళ్ళిపోతుంది మొక్క. సో ఇది వేసిన తర్వాత వేయాలి పక్కగా, బాగా వాటర్ వేసిన తర్వాత ఇట్లా ఉంటది కదా, ఇట్లా బాగా నొక్కాల ఇట్లా. ఓకే, నొక్కిన తర్వాత మళ్ళీ మట్టేయాలి. ఇక్కడ ఇట్లా మట్టేస్తే ఏమవుతుందంటే నీళ్లు పడిన తర్వాత కూడా మీకు గుంత ఏర్పడదు, అర్థమైందా? ఇప్పుడు ఇట్లా మనం ప్లాంటేషన్ చేసిన తర్వాత సాయంత్రం వచ్చి చూస్తే గుంతలో ఉన్నట్లుంటాయి కొన్నిసార్లు మొక్కలు, అట్లా ఉండకూడదు. కంపల్సరీ డిప్ వాటర్ అని కాదు, ఓకే? అట్లా బిందెలు తెప్పించుకొని పోపి. సరే, వేద అక్కడ ప్లాంటేషన్ చేయండి అమ్మా మీరు ఒకసారి. ఒకరు వేపిండి వేయాలా, ఒకరు క్లోరోగ్రాన్యుల్స్ వేయాలా, వెళ్ళిపోవాలా. ఇంకోరు మొక్క పెట్టాలా, ఇద్దరు పుడ్చాలా. ఇట్లా స్టెప్ బై స్టెప్ చెప్పి 30 ఎకరాలు చేయాలంటే ఇట్లయితే నీకు 300 రోజులు పడుతుంది. దెబ్బ అయిపోవాలా. ఎవరి పని వాళ్ళకి అది అప్పచెప్పి, ఇక మీ వేపిండి వేయాలా, మీ క్లోరోగ్రాన్యుల్స్ వేయాలా, ఆ మొక్కలు తేవాలా, ఆ మొక్కలు నార్చాలా, వీళ్ళిద్దరు కప్పాలా, వాళ్ళిద్దరు వాటర్ పోసుకుంటూ రావాలి. వరుస పెట్టి చేయించుకుంటూ అట్లా పోయండి. కంటిన్యూ కాండి, బ్లేడ్ తోనే కోయండి, పట్టుకొని పిసకద్దండి, దాన్ని హల్వా చేయొద్దండి, సరేనా? వేర్లు ఇవైపోతాయి. వెంకట గారు, ప్లాంటేషన్ మాత్రం దగ్గరుండి చాలా నీట్ గా నిదానంగా ప్రశాంతంగా చేయాలా. ఒక్కసారి మనం ప్లాంటేషన్ చేసేది మళ్ళీ చేసేది ఏమి ఉండదు, ఏది కూడా పోకూడదనే ఉద్దేశంతోనే చెప్పడం అంతే. ఇట్లా అంతే, అర్థమైందా? ఇట్లా అనిన తర్వాత ఇది లోపలికి పోతుంది, మొత్తం మట్టి
వేసేస్తే ఇంకోసారి బట్టేయండి. బట్టేసి ఓకే, కొద్దిగా వాటర్ ఏమో. ఇప్పుడు గుంత ఏర్పడదు అని అంతే ఉద్దేశము. లేకుంటే మరి నీళ్ళు వదిలేసి గుంతల్లోనే ఉండిపోయి అట్లే వేర్లు ఎక్కువ వాటర్ ఎక్కువ కుళ్ళిపోతాయి మొక్కలు. అలా కుళ్ళిపోకూడదు.